సార్. ఏమయ్యా, నువ్వు స్టేషన్కి ఆఫీసర్వా లేక వీడికి అటెండర్వా? చెప్పవయ్యా, నువ్వు వీడికి అటెండర్వా? అది కాదు సార్. షటప్. ఒక మనిషిని హత్య చేయాలని ప్రయత్నించిన వీడిని లాకప్లో వేసి కుమ్మేయాల్సింది పోయి నీతో సరిసమానంగా కూర్చోబెట్టుకుని వీడికి ఎక్కిళ్ళొస్తే మంచినీళ్ళిచ్చి రాచమర్యాదలు చేస్తావా? ఇతను నాకు ముందే తెలుసు సార్. తెలిస్తే? చాలా మంచివాడు సార్. ఓహో, అయితే అరెస్ట్ చేసి ఇక్కడ దాకా ఎందుకు తీసుకొచ్చావు? అటు నుంచే పంపించేపోయావా? అది మహేష్ గారు ఈ అశ్విని నా మీద హత్య ప్రయత్నం చేయించాడని చెప్పారు సార్. అది పాయింట్. అలాంటప్పుడు వీడి 4 తన్ని నేరం ఒప్పించే ప్రయత్నం చేయాలి. కానీ ఏంటిది? సార్, ఇది నా మీద ఎవరో పన్నిన కుట్ర సార్. నాకేం తెలియదు సార్. అంటే నువ్వు చెప్పేది వినేసి నిన్ను వదిలేమంటావా? సార్ అది నాన్సెన్స్. నువ్వే వీడిని నిర్దోషం తీర్పిచ్చేస్తే ఇంకా కోర్టులెందుకు? కాబట్టి వీణేం చేయాలి? ఇలా కాలర్ పట్టుకుని సార్ సార్ నేనేం చేయలేదు సార్. నేను మాట్లాడేటప్పుడు ఎవ్వరూ మాట్లాడకూడదు. సార్ నాకేం తెలియదని చెప్తున్నాను కదా సార్. మరి స్పాట్లో నువ్వెందుకున్నావు? సార్ మహేష్ గారు రమ్మంటే వెళ్ళాను సార్. రేయ్, ఇలాంటి కబుర్లు నాతో చెప్పగరా? రారా. సార్ సార్ రా. సార్ ప్లీజ్ సార్. సార్ పద. సార్ 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 వదలండి సార్. నేనేం చేయలేదు సార్. సార్ ప్లీజ్ సార్ నన్ను నమ్మండి సార్. కానిస్టేబుల్, లాఠీ. సార్ సార్ నా మాట వినండి సార్. నేనేం చేయలేదు సార్. రేయ్, షర్ట్ ఇప్పరా. సార్ విప్పరా. సార్ సార్ నేను నిజం చెప్తున్నాను సార్. చెప్పరా. తెయ్ వాచి, తెయ్ తెయ్. ఇప్పుడు చెప్పరా, వాళ్ళిద్దరూ ఎవర్రా? వాళ్ళ సహాయంతో మహేష్ గారిని చంపాలని ఎందుకు ప్రయత్నం చేశావు? సార్ అసలు నీకు మహేష్ గారికి మధ్య గొడవ ఏంట్రా? సార్ వాళ్ళెవరో, నా పేరు ఎందుకు చెప్పారో, మహేష్ సార్ మీద హత్య ప్రయత్నం ఎందుకు చేశారో నాకు నిజంగా ఏం తెలియదు సార్. నీకు తెలియని వాళ్ళైతే కరెక్ట్గా ఆ టైంకే వాళ్ళు అక్కడికి ఎందుకు వచ్చారా? సార్ అది మీరే కనిపెట్టాలి సార్. ఓహో, నేనేం చేయాలో కూడా నువ్వు నాకు చెప్తున్నావా? సార్ రేయ్, మర్యాదగా మహేష్ గారి మీద హత్యా ప్రయత్నం ఎందుకు చేసావో అది చెప్పు. సార్ దానికి నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్తున్నాను కదా సార్. చెప్పరా. చెప్పరా. సార్ నా మాట వినండి సార్. సార్ చెప్పు. సార్ మహేష్ గారిని ఎందుకు చంపాలనుకున్నావు? చెప్పు. సార్ చెప్పరా. చెప్పు. సార్ చెప్తారా. సార్ చెప్పు. సార్ ప్లీజ్ సార్ కొట్టదు సార్. చెప్పు. సార్ 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 నా మాట నమ్మండి సార్. నాకేం తెలియదు సార్. మర్యాదగా నేరం ఒప్పుకుంటే ఈ దెబ్బల నుంచి తప్పించుకుంటావు, లేదంటే చంపేస్తాను. సార్ 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 చెప్పు. సార్ సార్ చెప్పరా. చెప్పు. సార్ చెప్పు. సార్ చెప్పు. సార్ 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 మీరు ఎన్నిసార్లు కొట్టినా, ఎంత కొట్టి అడిగినా నేను చెప్పేది ఒక్కటే సార్. నాకేం తెలియదు సార్. నాకేం సంబంధం లేదు సార్. సార్ వాళ్ళెవరో నాకు తెలియదు సార్. చెప్పరా. సార్ నిజం చెప్పు. సార్ సార్ చెప్పు. సార్ చెప్పరా. సార్ నిజం చెప్పు. సార్ నేనే మహేష్ గారిని హత్య చేయాలని చూశానని ఒప్పుకో. సార్ నాకేం తెలియదంటే ఒప్పుకోమంటారండి సార్. ఒప్పుకోరా. ఒప్పుకో. చెప్పరా. సార్ చెప్పు. ఒప్పుకో. ఒప్పుకోరా. కానిస్టేబుల్, వీడు నేరం ఒప్పుకునే వరకు కొడుతూనే ఉండు. ఇదిగే ఎస్ఐ, సార్ సాయంత్రంలోగా నేనే హత్య ప్రయత్నం చేయించానని వాడు ఒప్పుకోవాలి. లేకపోతే నువ్వు ట్రాన్స్ఫర్ చేయించుకుని వెళ్ళిపోవాలి. ఆపండి అయ్యా. అతనికి ఏమైనా అయితే ఆయన బాగానే ఉంటారు. నేను సమాధానం చెప్పుకోవాలి. బయటికి రండి. ఆనంది, ఎవరివిడా? నేను అశ్విన్ తల్లిని సార్. నా పేరు లలిత. నా కొడుకు ఎప్పుడు ఎవరికి ఎలాంటి అపకారం చేయలేదు. వాడి మనస్తత్వం అలాంటిది కాదు సార్. కావాలని వాడి మీద నేరం మోపారు సార్.
దయచేసి మీరు నమ్మకండి సార్, అశ్విన్ గురించి నాకు తెలుసమ్మా, ప్లీజ్. కానీ మహేష్ గారు అలా చెప్పడం వల్ల మేమేం చేయగలం? మహేష్ సార్ అయోమయంలో ఉండి అలా చెప్పుంటారు సార్. మీరు కాస్త పెద్ద మనసు చేసుకొని అశ్విన్ మీద ఎలాంటి కేసు రాయకుండా వదిలేయండి సార్. ఇది చిన్న చిత్తుగా కేసు కాదమ్మా, హత్య ప్రయత్నం కేసు. అలా వదిలేయడం కుదరదమ్మా, అర్థం చేసుకోండి. ఈ విషయంలో మీకు ఎలాంటి సాయం చేయలేని పరిస్థితిలో ఉన్నాను. మంచి లాయర్ని చూసుకోండి అమ్మా. మీరు మంచివారని మీ మాటలే చెబుతున్నాయి సార్. అదే మంచితనంతో ఒక్కసారి నా కొడుకుని కలిసే అవకాశం ఇవ్వండి సార్. విచారణలో ఉన్న నిందితుడిని కలవడానికి రూల్స్ ఒప్పుకోవమ్మా. ఒక్క 5 నిమిషాలు సార్, ప్లీజ్ సార్. లేదమ్మా, అర్థం చేసుకోండి. సార్ తల్లిగా అడుగుతున్నాను సార్. సరే, వెళ్ళి మాట్లాడండి, త్వరగా వెళ్ళిపోండి. పద. అశ్విన్, నాన్న అశ్విన్, 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 రే, ఇదేమిట్రా, ఈ గాయాలేంట్రా, ఇలా కొట్టేశారేంట్రా? అమ్మా నువ్వెందుకు వచ్చావమ్మా? ఆనంది, అమ్మని ఎందుకు తీసుకొచ్చావు? సార్ ఎస్ఐ గారు, మీరు మంచివారు. అశ్విన్కి ఏమీ కాదనుకున్నా, కానీ ఇలా కొట్టారేంటి సార్? ఇదేమైనా పద్ధతిగా ఉందా? ఆనంది, నన్ను కొట్టింది ఈశ్వర్ కాదు, ఆయన పై అధికారి. నీతో పాటు తను కూడా నాకు కొడుకు లాంటివాడు అనుకున్నాను. నిన్ను చూసినంత ప్రేమగా చూసుకున్నాను కదరా, అలాంటి మహేష్ ఇలా చేస్తాడా? వాడు నీ పాలిట యముళ్ళ ప్రవర్తిస్తున్నాడేంట్రా? పోతాడ్రా, వాడు నాశనం అయిపోతాడు. అమ్మా, మహేష్ గారు ఆసుపత్రిలో ఉన్నారు. ఈ సమయంలో ఆయనపై ఇలాంటి శాపనార్థాలు పెట్టొద్దమ్మా. రే, ఒకే ఒక మాట చెప్పి నీ భవిష్యత్తునే ప్రశ్నార్థకంగా మార్చాడ్రా ఆ మహేష్. ఇలాంటి స్థితిలో ఉండి కూడా ఇంకా వాడి క్షేమం కోరుతావా? ఇంత మంచి మనసుని అర్థం చేసుకోలేని వాడేం మనిషిరా? కాదురా, కాదు, వాడు మనిషే కాదు, రాక్షసుడు. అమ్మా లేదమ్మా, దానిలో మహేష్ గారి తప్పు ఏమాత్రం లేదు. నన్ను ఇలా ఇరికించాలని ఎవరో కావాలని చేసిన కుట్రమ్మా ఇది. ఆనంది, మహేష్ గారు చాలా ప్రమాదంలో ఉన్నారు. వాళ్ళు మహేష్ గారి విషయంలో మళ్ళీ ఏదైనా చేయొచ్చు.